నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం బ్లాక్ నేప్డ్ ఫీసెంట్ పీజియన్. ఉదాహరణకి ఒక హీరోయిన్ ఒక సినిమాలో డెబ్యూ చేస్తోంది. ఆ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది, అందరూ మెచ్చుకున్నారు కూడా. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. కానీ ఆ హీరోయిన్ మళ్ళీ ఇంక వేరే ఏ సినిమాలో కూడా కనిపించలేదు. అలాంటప్పుడు ఆ హీరోయిన్ ఏమంటారు? వన్ వండర్ హీరోయిన్ లేదా వన్ మూవీ హీరోయిన్ అంటారు. అలానే ఈ బ్లాక్ నేప్డ్ ఫీసెంట్ పీజియన్ కూడా అలాంటిది. దీన్ని ఫస్ట్ టైం ఐడెంటిఫై ఎప్పుడైతే చేశారో లాస్ట్ టైం కూడా ఐడెంటిఫై చేసింది అప్పుడే. అదే దీని వింత. మరి అలాంటప్పుడు ఇప్పుడెందుకు చర్చించుకుంటున్నాం మాస్టర్ అన్న డౌట్ మీకు రావచ్చు. కాలభైరవ ఎలా అయితే 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుట్టాడో అలా 140 సంవత్సరాల తర్వాత ఈ పావురం మళ్ళీ కంటికి కనిపించింది. అండ్ దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. మరి 140 సంవత్సరాలు కనపడని ఈ పావురం గురించి IUCN స్టేటస్ ఏమని చెప్తుంది? ఎందుకంటే IUCN స్టేటస్ ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ పావురం అంతరించిపోయిందా, లేదా అంతరించిపోవడానికి దగ్గరలో ఉందా, లేదా దీనికి ముప్పు పొంచి ఉందా అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది కదా. మరి 140 సంవత్సరాల నుంచి కనపడని పావురం గురించి IUCN స్టేటస్ ఏమని చెప్తుంది? అలానే ఈ పావురాన్ని ఎక్కడ కనుగొన్నారు, ఇంతకీ ఏ ప్రాజెక్ట్ ద్వారా కనుగొన్నారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఈ వీడియోలో గమనిద్దాం. సో మనం ఈ పావురం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం అనేది అయితే మనకు తెలిసిపోయింది. బికాజ్ 140 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ పావురం మనిషికి కనిపించింది కాబట్టి. ఇంతకీ దీనికి సంబంధించిన వివరాలు గమనిస్తే, బిఫోర్ ద రీసెంట్ డిస్కవరీ బ్లాక్ నేప్డ్ ఫీసెంట్ పీజియన్ వాజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ సీన్ ఇన్ 1882. అంటే మీరు వాళ్ళని మొదటిసారిగా చూడడం ఫస్ట్ టైం, అలానే చివరిసారిగా చూడడం కూడా అదే ఆఖరిసారి. అలానే ఈ పీజియన్ కూడా. ఇక్కడ బ్లాక్ అంటే అందరికీ అర్థం అవుతుంది, కానీ ఈ నేప్డ్ ఫీసెంట్ అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఏం లేదు, నేప్డ్ అంటే ఒక విధమైన రంగు లేదా సమ్ స్పెసిఫిక్ కలర్ అని అర్థం, కొంచెం డిఫరెంట్గా ఉంది అని అర్థము. అలానే ఫీసెంట్ అంటే దేనికైతే దాని యొక్క తోక చాలా మందంగా ఉండి పొడుగ్గా ఉంటుందో దానిని ఫీసెంట్ అంటారు. అలానే ఫీసెంట్స్లో ఏవైతే మేల్స్ ఉంటాయో వాటి యొక్క స్కిన్ కలర్ లేదా వాటి యొక్క ఫెదర్స్ కలర్ చాలా కలర్ఫుల్గా బ్రైట్ఫుల్గా ఉంటాయి. అండ్ బ్లాక్ కలర్ ఎనీవేస్ మనకు తెలుసు. పీజియన్ అంటే పావురం, ఈ విషయం కూడా తెలుసు. అయితే దిస్ ఈజ్ ద పీజియన్ ఆర్ దిస్ ఈజ్ ద బర్డ్. దీన్ని ఫస్ట్ అండ్ లాస్ట్ టైం చూసింది ఎప్పుడు? 1882లో. మళ్ళీ గమనించింది 2022వ సంవత్సరం. అండ్ దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. ఇట్ ఈజ్ అ లార్జ్ టెరెస్ట్రియల్ పీజియన్ హ్యావింగ్ బ్లాక్ అండ్ ఆరెంజ్ ఫెదర్స్ అండ్ రెడ్ ఐస్. మీరు మామూలుగా పావురాన్ని గమనించినట్టయితే దానికి తెల్ల కళ్ళు ఉంటాయి, వేరాజ్ దీనికి ఎర్ర కళ్ళు ఉన్నాయి, రెడ్ ఐస్ ఉన్నాయి. ఇట్ ఫీడ్స్ ఆన్ సీడ్స్ అండ్ ఫాలెన్ ఫ్రూట్స్. గింజలు అలానే కింద పడిపోయిన ఏవైతే పళ్ళు ఉంటాయో వాటి మీద ఆధారపడుతూ ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ అ టెరెస్ట్రియల్ పీజియన్. దిస్ ఈజ్ నాట్ అన్ ఏరియల్ పీజియన్. మామూలుగా పావురాలు గాల్లో ఎగురుతాయి, ఈవెన్ ఈ పావురం కూడా గాల్లో ఎగురుతుంది. బట్ ఈవెన్ దెన్ ఇది నేల మీద ఎక్కువగా ఉండే పావురం, అందుకే అది కింద పడిన పళ్ళని తింటుంది కానీ చెట్టుకున్న పళ్ళని తినట్లేదు. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. ద స్పీషీస్ ఈజ్ ఎండమిక్ టు ఫెర్గ్యూసన్ ఐలాండ్ ఇన్ పపువా న్యూగినియా. పపువా న్యూగినియా అనేది ఓషనియా కాంటినెంట్ ఏదైతే ఉందో అందులోని దేశం. ఇప్పుడు మీరు అనొచ్చు, ఓషనియా కాంటినెంట్ ఎక్కడి నుంచి వచ్చింది మాస్టారు అని. ఆస్ట్రేలియా ఏదైతే కాంటినెంట్ ఉందో దాని పూర్తి పేరు ఆస్ట్రేలియా అండ్ ఓషనియా. అయితే ఆస్ట్రేలియా అంటే ఏదో ఆ కాంటినెంట్ మొత్తంలో అది ఒక్కటే దేశం ఉందన్నట్టు చూస్తున్నారు, మిగతా వాటికి అంతగా రెస్పెక్ట్ ఇవ్వట్లేదని ఇన్ జనరల్గా దాన్ని ఓషనియా అని పిలుస్తున్నారు. సో ఈ పపువా న్యూగినియా ఓషనియా కాంటినెంట్లో ఉంది. అలానే ఆ పపువా న్యూగినియా కంట్రీకి సంబంధించి ఒక ఐలాండ్ ఉంది, ఫెర్గ్యూసన్ ఐలాండ్ అని. ఇక్కడ మీరు మ్యాప్లో గమనించవచ్చు. దిస్ ఈజ్ పపువా న్యూగినియా, వేరాజ్ ఆ ఫెర్గ్యూసన్ ఐలాండ్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఆ ఐలాండ్లో కనిపించింది ఈ బ్లాక్ నేప్డ్ ఫీసెంట్ పీజియన్. ద పాపులేషన్ ఈస్ dwindling బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఫారెస్ట్ హ్యాబిటాట్స్. సో మళ్ళీ పక్షి కనిపించింది కాబట్టి పాపులేషన్ ఎందుకు తగ్గిపోయిందని డిస్కస్ చేస్తున్నారు. ఒకవేళ కనిపించకపోతే మేబీ దాన్ని ఎక్స్టింక్ట్ అని డిక్లేర్ చేసేవాళ్ళు. విచ్ ఈస్ కాస్డ్ బై ద లాగింగ్ అండ్ కన్వర్షన్ ఫర్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చరల్ గార్డెన్స్. లాగింగ్ అంటే ఏంటి? మన హ్యూమన్ ఏదైతే తన యొక్క డెవలప్మెంట్ కోసం చెట్లను కొట్టేస్తున్నారో తర్వాత ఏవైతే పెద్ద పెద్ద చెక్కలుగా పెట్టుకుంటున్నారో దాన్ని లాగింగ్ అంటారు. బేసిక్గా హ్యూమన్ ఎకనామిక్ యాక్టివిటీస్ కోసం. అట్ ద సేమ్ టైం కన్వర్షన్ ఫర్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్. సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటే ఏంటి? తను బ్రతకడం కోసం ఏదైతే వ్యవసాయం చేస్తాడో, ఒకవేళ మీరు మార్కెట్లో అమ్మడానికి వ్యవసాయం చేస్తే దానిని కమర్షియల్ ఫార్మింగ్ అంటారు. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే మీరు మొత్తం ఏదైతే వ్యవసాయం చేస్తున్నారో అది బయట మార్కెట్లో అమ్మడానికి కాదు, రాదర్ మీరు డిపెండ్ అవ్వడానికి, మీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తే దాన్ని సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. సో అందుకోసం ఏదైతే అడవులను కొట్టేస్తున్నారో అందువల్ల దాని యొక్క హ్యాబిటాట్ కోల్పోయి ఈ పావురం యొక్క జనాభా తగ్గిపోతుంది. కన్జర్వేషన్ యాక్టివిటీస్ ఆఫ్ ద స్పీషీస్ హ్యాబిటాట్ ఆర్ ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్. ఎందుకు? అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీన్ని వాళ్ళు చూసిందే 1882లో, లాస్ట్ టైం కూడా చూసిందే 1882లోనే. సో ఆ పావురం ఉందా లేదన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. సో దాని హ్యాబిటాట్ ఏదో కూడా ఎవరు స్టడీ చేయలేకపోయారు. అందుకని మామూలుగా మనుషులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. అని తెలియక మనం ఏం చేసాము, దాని హ్యాబిటాట్ని నాశనం చేస్తాం. In July 2021, though the species population is undetermined, was listed as a critically endangered species
బై IUCN. IUCN అంటే ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. దిస్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. మామూలుగా ఒక జంతువు ఒక 20-25 సంవత్సరాలు కనిపించకపోతేనే ఎక్స్టెంట్గా డిక్లేర్ చేసే రోజులు ఇవి. అలాంటిది 1882లో కనిపించిన పక్షి ఈ పీజియన్ ఏదైతే ఉందో అది మళ్ళీ తర్వాత ఎప్పుడూ కూడా కనిపించకపోయినా సరే, అండ్ దట్ టు ఇంట్రెస్టింగ్, ఫస్ట్ టైం కనిపించింది, లాస్ట్ టైం కూడా కనిపించింది, తర్వాత మళ్ళీ ఎప్పుడు కనిపించకపోయినా దాన్ని ఎక్స్టింక్ట్ అని డిక్లేర్ చేయకుండా వాళ్ళు క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో పెట్టారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అది మళ్ళీ ఐడెంటిఫై అయింది విత్ అన్ ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఆఫ్ 50 to 249 బర్డ్స్. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ అన్నప్పుడు కొన్నైనా బతుకుండాలి కదా. సో వాళ్ళ అంచనా ప్రకారం ఈ పావురాలు ఎన్ని ఉన్నాయంట? కనీసం 50 నుంచి 249 వరకు ఉండొచ్చు అని వాళ్ళు అంచనా వేస్తున్నారు. మనం ఇందాక రెడ్ ఐస్ అని అనుకున్నాం కదా, ఇక్కడ మీరు పిక్చర్లో గమనించవచ్చు. అలానే నేప్డ్ అంటే ఒక స్పెసిఫిక్ కలర్ కొంచెం బ్రైట్గా ఉంటుంది అని. మొత్తం బ్లాక్ పీజియన్ అయినా సరే దాని యొక్క వింగ్స్ మటుకు బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఫీసెంట్ అంటే పెద్దగా అలానే కొంచెం బండగా ఉండే తోక. సో మీరు ఇక్కడ గమనించవచ్చు. అండ్ దాట్స్ వై దిస్ పీజియన్ ఈస్ క్వైట్ యూనిక్. సో ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ స్పీషీస్ని అసలు ఎలా డిస్కవర్ చేస్తారు? బికాస్ 140 ఏళ్ల తర్వాత ఐడెంటిఫై చేయడం అంటే అంత ఆషామాషి మాట కాదు. Black napped pheasant pigeon was rediscovered by a research team that was the part of the search for the lost birds. అంటే ఏ పక్షులు అయితే కనిపించకుండా పోయాయో వాటిని మళ్ళీ ఒకసారి మనం వెతికి పట్టుకుందాం, అసలు ఉన్నాయా లేవా, క్రిటికల్లీ ఎండేంజర్డా లేదా ఎక్స్టింక్ట్ అని డిక్లేర్ చేయొచ్చా అని దానికోసం ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు, ద సెర్చ్ ఫర్ లాస్ట్ బర్డ్స్ అని, విచ్ ఈస్ ఎ కొలాబరేషన్ బిట్వీన్ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్, రీవైల్డ్ అండ్ అమెరికన్ బర్డ్ కన్జర్వెన్సీ. ఈ 3 సంస్థలు కలిసి చేపట్టారు అన్నమాట ఆ ప్రాజెక్ట్ని. The objective of the collaborative initiative is to rediscover bird species that have not been declared as extinct but has not been sighted for more than a decade. అంటే అంతరించిపోయినట్టు ఎక్కడ కూడా ప్రూఫ్ లేదు, బట్ అట్ ద సేమ్ టైం గడిచిన గత దశాబ్ద కాలంలో అంటే లాస్ట్ 10 yearsలో ఎక్కడా కూడా మేము ఈ పక్షిని చూసామని ఎవరు చెప్పని ఏవైతే పక్షులు ఉన్నాయో వాటిని వెతుకు పట్టుకోవడానికి ఈ ప్రాజెక్ట్ని చేపట్టారు. Currently, there are 150 such species that has remained elusive from more than 10 years. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఈ బ్లాక్ పీజియన్ ఏదైతే ఉందో దీనిలాగా ఇంకా 150 అలాంటి జాతులు ఉన్నాయంట. అవి ఎక్స్టింక్ట్ అయితే అవ్వలేదు, కానీ గడిచిన 10 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడా కూడా ఎవరు చూసినట్టు దాఖలాలు లేవు. Researchers, as part of the Search for Lost Birds program, sought to find black-napped pheasant pigeon since 2019. సో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2019లో స్టార్ట్ చేశారు. 2019లో ఆబ్వియస్లీ 2020లో కోవిడ్ వచ్చింది, అందుకని వాళ్ళ ప్రాజెక్ట్ మధ్యలో హోల్డ్ చేశారు. బట్ ఈవెన్ దాన్ని అప్పటి నుంచి ట్రై చేస్తుంటే వాళ్ళకి ఇప్పుడు కనిపించింది అది. ఇన్ సెప్టెంబర్ 2022 దే ఫౌండ్ ద స్పీషీస్ as the western slope of Mount Kilkerran. ఈ మౌంట్ కిల్కెరన్ ఏ దేశంలో ఉంది అని కూడా అడిగే అవకాశం ఉంది. అది పపువా న్యూగినీలో ఉంది లేదా ఫెర్గుసన్ ఐలాండ్లో ఉంది. సో విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఫెర్గుసన్ ఐలాండ్. సో ఫెర్గుసన్ ఐలాండ్ అనేది పపువా న్యూగినియాకి సంబంధించిన ద్వీపం. దాంట్లో మౌంట్ కిల్కెరన్ అనేది హైయెస్ట్ పీక్ అంటే ఎత్తైన శిఖరం. దాని యొక్క వెస్టర్న్ స్లోప్ ఏదైతే ఉందో, పడమర వైపున ఉన్న ఏదైతే పల్లం ఉందో అటువైపు ఈ పక్షి కనిపించిందంట. దిస్ ఈజ్ ఓన్లీ ద సెకండ్ టైమ్ ఇన్ హిస్టరీ దట్ ద స్పీషీస్ హ్యాస్ బీన్ స్పాటెడ్. గుర్తుంది కదా, దానిని ఫస్ట్ టైం చూడడమే ఆఖరిసారి కూడా చూడడం. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ మీరు గమనించండి, ఈ ఫోటో చాలా యాక్సిడెంటల్గా తీసిందైనా వాళ్ళు ఫస్ట్ టైం ఆ పక్షిని చూసి ఎప్పుడైతే మళ్ళీ లాస్ట్ టైం చూసారో దాని డీటెయిల్స్ ఇలా తీసుకున్నారు అండ్ ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ అదే పోస్ట్లో పిక్చర్ తీశారు. క్వైట్ కోఇన్సిడెంటల్. అండ్ వీ ఓన్లీ హోప్ దట్ ఈ పక్షిని మళ్ళీ మర్చిపోకుండా మళ్ళీ ఇంకో 140 సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఉండాలని, అలా నా మిగిలిన 150 ఏవైతే పక్షి జాతులు ఉన్నాయో వాటిని కూడా తొందరగా కనిపెట్టాలి అని కోరుకుందాం. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూనే ఉండండి. దిస్ ఈజ్ వివేక్ సైనింగ్ ఆఫ్.